ఆయిల్ పామ్ సాగులో సిద్దిపేట రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సిద్దిపేటలో తేమ శాతం పెరిగిందన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మేడిపల్లిలో ఆయిల్ పామ్ గెలలను కోశారు హరీష్ రావు. అకినేపల్లిలో రైతు నాగేందర్ తొలి గెల కొట్టడంతో మిగతా వారికి నమ్మకం కలిగిందన్నారు. దీంతో సిద్దిపేట ముఖ చిత్రం మారిందన్నారు. అదే వరి పంట పండిస్తే రైతు ముఖ చిత్రంలో ఏ మార్పు రావడం లేదు. రైతు ఆదాయంలో మార్పు లేదు. రైతుల జీవితాల్లో పెద్ద మార్పు లేదు. ఈ మార్పు రావాలి అంటే ఏదో ఒక అధిక ఆదాయం కలిగిన పంటలు పండాలి అని బాగా ఆలోచించి మరి వెంటనే మా ప్రాంతంలో ఆయిల్ పామ్ పండుతుందా అని అడిగిన. మీ దగ్గర పండది అన్నారు. ఎందుకు పండది అంటే ఇది సముద్రానికి దగ్గర ఉండాలి, గాలిలో తేమ శాతం ఉంటేనే పండుతుంది అన్నారు. ఇది ఢిల్లీలో దీని ఆఫీస్ ఉంటుంది. వాళ్ళకు ఉత్తరం రాపించిన రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి మా ప్రాంతంలో ఆయిల్ పామ్ పండుతుందా, వచ్చి చూడండి, మీరు చెక్ చేసి చెప్పండి అని అడిగిన. వాళ్ళు వచ్చి తిరిగిండ్రు, మొదలు పండదని చెప్పిపోయారు. తర్వాత కాళేశ్వరం నీళ్లు వచ్చినాయి, అంతగిరి నింపినాం, రంగనాయక సాగర్ నింపినాం, మల్లన్న సాగర్ నింపినాం, చెక్ డ్యాములు నింపినాం, చెరువులు నింపినాం. ఎండాకాలంలో మళ్ళీ వచ్చి చూడమన్నాం. ఈ తాపు వచ్చి చూసి మీ దగ్గర గాలిలో తేమ శాతం పెరిగింది, ఇప్పుడు బ్రహ్మాండంగా ఆయిల్ పామ్ పండుతుంది, మీ దగ్గర మీరు పెట్టచ్చు అని చెప్పారు. అంటే ఇలా ఆయిల్ పామ్ తోటలు ఈ ప్రాంతంలో పండుతున్నాయంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఫలితం అని చెప్పి మనం చెప్పుకోక తప్పదు. జూన్ 5, 2021 నాడు నంగునూరులో పోయి ఎల్లారెడ్డి అనే ఒక రైతు పొలంలో మొదటి మొక్క నాటినప్పుడు చాలా మంది రైతులు పెట్టిండ్రు. ముఖ్యంగా మా ఎంపీపీలు, మా జెడ్పీటీసీలు, మా సర్పంచులు జర మీరు పెట్టాలపై తప్పకుండా అంటే అందరు ముందుకొచ్చి మనం పెడితేనే సర్పంచులు, మనం పెడితేనే రైతులు పెడతారు, మనమే ముంగట ఉండాలి లీడర్ల మంటోళ్ళం అంటే మన లీడర్లు అందరూ కూడా పెట్టిండ్రు. అప్పుడే పెట్టిండ్రు, కష్టపడ్డారు, బాగానే అందరు కూడా చేసిండ్రు, అధికారులు కూడా బాగా కష్టపడ్డారు. దాని ఫలితం కరెక్ట్గా 3 ఏళ్ళు, ఐ థింక్ జూన్ 15వ తేదీ 2024, జూన్ 15, 2024 నాడు మొదటి గెల అక్కనపల్లి గ్రామం నాగేందర్ అనే రైతు పొలంలో మొదటి గెల కొట్టడం జరిగింది. అంటే అది మొదటి గెల కొట్టడం అంటే ఆ ఒక నాగేందర్దో ఒక గెల కొట్టుడు కాదు, మొత్తం సిద్దిపేట రైతు ముఖ చిత్రానికి అదొక మార్పు. ఆ గెల కొట్టడం, ఆ పంట రావడం అనేది ఒక నమ్మకాన్ని కలిగించింది, విశ్వాసం కలిగించింది రైతులు. వచ్చిందిరా పంట, గెల కొట్టిండ్రా భయ్ అనేది అందరిలో నమ్మకం కుదిరింది. ఆ మేడిపల్లిలో మహేందర్ అనే ఒక రైతు, ఇప్పుడే పాపిరెడ్డి గారు పరిచయం చేసింది, 2 ఎకరాలు పెట్టుకున్న మహేందర్ అనే రైతు 2 ఎకరాలు పెట్టుకున్నాడు. ఆయన్నే బ్రహ్మాండంగా భార్యాభర్తలు కష్టపడి మహేందర్ గట్టిగా చేస్తే ఇవాళ ఈ మహేందరు 2 ఎకరాలు పెట్టి నెలకు 50,000 రూపాయలు సంపాదిస్తాడు. 2 ఎకరాలు ఆయిల్ పామ్ పెట్టిన మహేందర్ నెలకు 50,000 రూపాయలు సంపాదిస్తాడు. అంటే మరి వరి పెడితే మహేందర్కు ఏడాదికి 50,000 వస్తుండే, కానీ ఆయిల్ పామ్ పెడితే నెలకు 2,50,000 రూపాయలు సంపాదిస్తాం. ఇది నిజంగా రైతుల విజయం. ఈ సందర్భంగా ఆయిల్ పామ్ పెట్టి మహేందర్ లాగా, మా పాపిరెడ్డి గారి లాగా అద్భుతమైన పంటను తీసి మంచి ఆదాయాన్ని పొందుతున్నటువంటి ఆయిల్ పామ్ రైతులందరికీ నా శుభాకాంక్షలు, నా హృదయపూర్వక అభినందనలు. ఇది కావాల్సింది. నిజంగా ఒక ఎమ్మెల్యేగా ఏముంటుంది, రోడ్లు వేస్తానో, పైప్ లైన్లు వేస్తానో, కరెంటు వేస్తానో, సబ్ స్టేషన్లు కడతానో, సీసీ రోడ్లు పోస్తానో, నాకేం ఆనందం ఉంటుంది. ఇది గొప్ప మార్పు. ఇప్పుడు మా పాపిరెడ్డి అన్న ఏం చెప్పిండు, 26 లక్షలు పడ్డాయి నా బ్యాంకులో అన్నాడు. 26 లక్షలు పడ్డాయి నాకు, 10 ఎకరాలు పెట్టినా ఈ ఏడాది అర్థంలో 26 లక్షల రూపాయలు నా బ్యాంకులో పడ్డాయి, పక్కపొంట ఇంకా 30 ఎకరాలు పెడతా అంటుండు. ఇది కదా కావాల్సింది. నిజంగా రైతుకు కావాల్సింది ఇంతకంటే ఎక్కువ ఏముంటుంది. నిజంగా పాము పెద్ద ఎత్తున మన ప్రాంతంలో సాగు జరగాలి. ఎందుకు జరగాలి? మా రైతుకు మంచి దిగుబడి రావాలి, మా రైతుకు మంచి ఆదాయం రావాలి, మా రైతు జీవితంలో ఒక ఆర్థిక భద్రత రావాలి, రైతు ముఖంలో చిరునవ్వులు రావాలి, రైతు కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలి అనేటువంటి తాపత్రయమే ఈ ఆయిల్ పామ్ తోటలు. ఇలా సిద్దిపేట అన్నిటికీ ఆదర్శం. అనేక తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెడితే దేంట్లైనా ఆదర్శమే. ఈ ఆయిల్ పామ్ సాగులో కూడా తెలంగాణ రాష్ట్రానికి సిద్దిపేట ఆదర్శంగా ఉండాలి. ఈ సిద్దిపేట దిస్ షుడ్ బికమ్ ఏ మోడల్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అనేది నా కోరిక. ఇవాళ ఫ్యాక్టరీ మన దగ్గర వచ్చింది, ఇంకా బహుశా 3-4 నెలల లోపలనే
రిఫైనరీ కూడా పూర్తయిపోతుంది. సిద్దిపేటలోనే రిఫైనరీ కూడా ఫస్ట్ టైం. ఇప్పటిదాకా గవర్నమెంట్ సెక్టార్ లో ఎక్కడ కూడా ఆయిల్ పామ్ రిఫైనరీ లేదు. మొదటి రిఫైనరీ మన సిద్దిపేటలోనే వస్తుంది. 3-4 నెలల్లో రిఫైనరీ కూడా వస్తుంది.